హాయ్ అండి, నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. వాటికి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ బిట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 2 175 స్థానాలు. సెకండ్ బిట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 1 25 స్థానాలు. థర్డ్ బిట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక ఓటర్లను కలిగిన జిల్లా ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 కర్నూలు. తరువాత స్థానంలో అనంతపురం, విశాఖపట్నం, నెల్లూరు వరుసగా ఉన్నాయి. ఫోర్త్ బిట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్లు అత్యల్పంగా ఉండే జిల్లా ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 అల్లూరు సీతారామరాజు జిల్లా. ఫిఫ్త్ బిట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ప్రధాన ఎన్నికల అధికారి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 ముఖేష్ కుమార్ మీనా. సిక్స్త్ బిట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు కలిగిన నియోజకవర్గం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 భీమిలి. సెవెంత్ బిట్, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత గవర్నర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 ఎస్ అబ్దుల్ నజీర్. ఎయిత్ బిట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజ్యసభ స్థానాలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ 2 11 స్థానాలు. నైన్త్ బిట్, భారత రాజ్యాంగంలో సార్వత్రిక ఓటు హక్కు గురించి తెలియజేసిన ఆర్టికల్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఆర్టికల్ 326. ఈ ఆర్టికల్ ప్రకారం మన దేశంలో 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు కల్పించబడుతుంది. 10th బిట్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జిల్లాల సంఖ్య? ఆన్సర్ ఆప్షన్ 4 26 జిల్లాలు. 11th బిట్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. 12th బిట్, ఓటు హక్కు వయస్సును ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గించారు? ఆన్సర్ ఆప్షన్ 3 61వ రాజ్యాంగ సవరణ. 13th బిట్, భారత రాజ్యాంగంలో ఏ భాగం ఎన్నికల సంఘం గురించి తెలియజేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 4 15వ భాగం. 14th బిట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని విధాన పరిషత్ స్థానాలు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 2 58 స్థానాలు. 15th బిట్, జాతీయ ఓటర్ల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 జనవరి 25. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,14,01,887. అందులో పురుష ఓటర్లు 2,03,39,851. అదేవిధంగా మహిళా ఓటర్లు 2,10,58,615. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. 16th బిట్, ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో మహిళా ఓటర్ల కన్నా పురుష ఓటర్లు అధికంగా ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రకాశం. ప్రకాశం తప్పితే మిగతా అన్ని జిల్లాల్లో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. 17th బిట్, భారత ఎన్నికల వ్యవస్థ గురించి తెలియజేసే రాజ్యాంగంలోని అధికరణలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1 ఆర్టికల్ 324 నుండి ఆర్టికల్ 329 వరకు ఎన్నికల వ్యవస్థ గురించి తెలియజేస్తాయి.
18th బిట్ ప్రస్తుత కేంద్ర ప్రధాన ఎలక్షన్ కమిషనర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 రాజీవ్ కుమార్. ఈయన భారత్ యొక్క 25వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. అదేవిధంగా జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు కేంద్ర ఎన్నికల సంఘం యొక్క ఇతర కమిషనర్లు. 19th బిట్ మన దేశంలో ప్రస్తుతం ఎన్నివ లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి? ఆన్సర్ ఆప్షన్ 3 18వ లోక్సభ ఎన్నికలు. నెక్స్ట్ బిట్ 18వ లోక్సభ ఎన్నికల్లో ఏ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 1 సూరత్. గుజరాత్లోని సూరత్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నెక్స్ట్ బిట్ ఈ క్రింది వాణిలో రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 243 నెక్స్ట్ బిట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వీస్ ఓటర్లు ఎక్కువగా ఉన్న జిల్లా ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 శ్రీకాకుళం. సర్వీస్ ఓటర్లు అనగా నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ విభాగాలతో పాటు సాయుధ దళాల్లో పనిచేసిన వారు. 23rd బిట్ మన దేశంలో ఎన్నికల సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 1 1950 జనవరి 25. 24th బిట్ ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ప్రకారం విస్తీర్ణంలో పెద్ద జిల్లా ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ప్రకాశం. అదేవిధంగా విస్తీర్ణంలో చిన్న జిల్లా విశాఖపట్నం. 25th బిట్ ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ప్రకారం అధిక జనాభా కలిగిన జిల్లా ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 నెల్లూరు. తక్కువ జనాభా కలిగిన జిల్లా పార్వతీపురం, మాన్యం.